హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీమూన్ డివైన్ టారో. సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది ఇది అందరికీ వర్తిస్తుంది. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, లవర్, సీక్రెట్ క్రష్, మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న, మీరు కంప్లీట్గా ఒకరినొకరు బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న, కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడలేకపోతున్నా, నో కాంటాక్ట్ అయినా, సపరేషన్ అయినా, బ్లాక్లు వేసుకున్నా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ ఏమి 3 టైమ్స్ అనుకొని వీడియో చూడండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. మీ పర్సన్కి ఎమోషనల్గా కొంచెం కనెక్షన్ మీతో స్ట్రాంగ్గానే ఉంది. కొంచెం కాదు, కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. వాళ్ళు మీతో ఉన్న కనెక్షన్ని అంత ఈజీగా వదులుకోలేకపోతున్నారు. కేవలం ఈ రిలేషన్లో వాళ్ళు కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచించవచ్చు, ఎప్పుడు స్టెప్ వేయాలి, ఏది కరెక్ట్. కేవలం ఈ విషయంలో యాక్షన్ తీసుకునే విషయంలోనే వీళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నారు, లేదా సైలెంట్గా ఉన్నారు, ఆలోచిస్తూ కూర్చున్నారు. వాళ్ళకి మీ దగ్గరికి తిరిగి రావడం, మీతో ఉండడమే వాళ్ళకి కరెక్ట్ డెసిషన్ లాగా అనిపిస్తుంది. ఈ పర్సన్కి మీ రిలేషన్ని బ్యాలెన్స్లోకి తేవాలి అనిపిస్తుంది. కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో చాలా అంటే సైలెంట్గా ఉన్నారు, యాక్షన్ లేకుండా ఉండొచ్చు, సైలెంట్గా ఉండొచ్చు, అంటే తక్కువ మాట్లాడచ్చు, సైలెంట్గా ఉండొచ్చు. కొన్ని డౌట్ల వల్ల, భయాల వల్ల, కొంతమంది కంప్లీట్ నో కాంటాక్ట్ కూడా ఉండొచ్చు. ఇక్కడ కమిట్మెంట్ భయం కూడా ఉండుండొచ్చు. మీ పర్సన్కి కొన్ని కమిట్మెంట్ భయం కూడా ఉండొచ్చు. కేవలం బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారు, ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకుంటున్నారు అంతే. మీ పైన ఇష్టం ఉంది వాళ్ళకి. మీకు మీ పర్సన్కి మధ్య మూడో వ్యక్తులు కూడా ఉండుండొచ్చు. మూడో వ్యక్తులు, మూడో విషయాల వల్ల కూడా గొడవలు జరిగి ఉండొచ్చు మీకు మీ పర్సన్కి. ఇక్కడ మీ పర్సన్ కానీ మీరు కానీ ఒకరిని ఒకరు ఏదైనా హార్ష్గా మాట్లాడుకునే ఛాన్స్ ఉండొచ్చండి. చెప్పాలి అంటే ఇక్కడ మూడో వ్యక్తుల గురించి, అంటే కమిట్మెంట్ విషయంలో కమిట్మెంట్ రావట్లేదు అని మీరు ఫైర్ అయ్యి, లేదా మీరు గొడవ పెట్టుకొని మీరు కోపడి ఈ రిలేషన్ నుంచి బ్యాక్ స్టెప్ వేసినట్టు కనిపిస్తుంది. కంప్లీట్గా కమిట్మెంట్ ఇవ్వను అనే స్టేజ్లో వాళ్ళు ఉండడము, ఇవ్వకపోతే నేను ఈ రిలేషన్లో ఉండను, ఈ రిలేషన్ మెయింటైన్ చేయననే స్టేజ్లో మీరు ఉండడము జరిగి ఉండొచ్చు. ఎక్కువగా అదే కనిపిస్తుంది. అండ్ మ్యారీడ్ వాళ్ళు కూడా మూడో వ్యక్తులు, మూడో గొడవల వల్ల మీరు ఇక్కడ గొడవల కారణంగా ఎవరికి వారి బ్యాక్ స్టెప్ వేశారు, వాళ్ళు వద్దనుకోవడం కానీ, లేదా మీకు మీరే బ్యాక్ స్టెప్ వేసుకోవడం కానీ మూడో వ్యక్తుల వల్ల జరిగింది. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి రిలేషన్ ఇంట్లో తెలవడం వల్ల, పేరెంట్స్ కానీ, థర్డ్ పార్టీ గొడవల వల్ల కానీ మీరు కొంచెం దూరంగా ఉండి ఉండొచ్చు. బ్యాక్ స్టెప్ వాళ్ళ ద్వారా అయినా వేశారండి. గొడవలు పడటం వల్ల, వాళ్ళు మీ మీద కోపడటం వల్ల అయినా వేశారు, లేదా మీకు మీరే గొడవలు వచ్చాయి కాబట్టి మీరే బ్యాక్ స్టెప్ వేశారు. మీ పర్సన్ కూడా గొడవలు అవుతున్నాయి కాబట్టి బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. కొంతమందికి ఎక్కువగా అదర్ రిలేషన్లో ఉండటం వల్లే మెయిన్ ప్రాబ్లమ్స్. మ్యారీడ్ అయినా, మా కమిట్మెంట్ వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వట్లేదు అని, మీ పర్సన్ మీకు కాకుండా అదర్ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వడం, వాళ్ళ పేరెంట్స్ చూపించిన వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వడం లాంటివి జరగవచ్చు. మ్యారీడ్ వాళ్ళకు కూడా ఈ పర్సన్ అదర్ పర్సన్తో ఉండటం వల్లే గొడవలు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కానీ, మీ పర్సన్కి కానీ అనుమానాలు కానీ ఇలాంటివి జరగవచ్చు. ఎక్కువగా అలాంటి సిచ్యువేషన్సే కనపడుతున్నాయి. థర్డ్ పార్టీ కానీ, అనుమానం కానీ, మూడో వ్యక్తులు మీ మధ్యలో థర్డ్ పార్టీ ఉండడం వల్ల కానీ ఎక్కువగా సమస్య ఇక్కడ థర్డ్ పార్టీ సమస్య ఎక్కువగా ఉందండి. ఎక్కువగా మూడో వ్యక్తులే మీ మధ్య ఉంది. మెయిన్ సమస్య అదే కనిపిస్తుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే కనిపిస్తుంది. అదే బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఈ పర్సన్ మీ మధ్య ఉన్న, మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న థర్డ్ పార్టీని ఈ పర్సన్ రిమూవ్ చేయలేకపోతున్నారు. అంటే మిమ్మల్ని కంటిన్యూ చేస్తాను, లేదా థర్డ్ పార్టీని కూడా కంటిన్యూ చేస్తాను అని ఈ పర్సన్ అలా మాట్లాడచ్చు. కమిట్మెంట్ ఇవ్వను కానీ నీతో ఉంటాను కానీ థర్డ్ పార్టీని విడిచిపెట్టను, లేదా థర్డ్ పార్టీని వదిలేస్తాను అని చెప్పి మళ్ళీ మీతో ఉంటూ సైలెంట్గా థర్డ్ పార్టీని కూడా మెయింటైన్ చేయడం.
ఇక్కడ థర్డ్ పార్టీ మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల కమిట్మెంట్ వల్ల గొడవలు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దానివల్లే మీకు ఎక్కువగా డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఈ పర్సన్ కూడా ఓవర్ థింక్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు నో కాంటాక్ట్లో ఉంటే మళ్ళీ మీరు కావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. వాళ్ళకు మీకు బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. మీ పర్సన్ మీతో మాట్లాడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీ పర్సన్ మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే బాగుండు, మీరు ఉంటేనే బాగుండు అని అనిపిస్తుంది వాళ్ళకి. కాకపోతే వీళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీని రిమూవ్ చేయలేకపోతున్నారు. కంప్లీట్గా మీ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం కానీ, కంప్లీట్గా మీ వైపు నిలబడలేకపోవడం కానీ చేస్తున్నారు. అంటే పేరెంట్స్ వైపు నిలబడడమో, థర్డ్ పార్టీ వైపు నిలబడడమో, మీ రిలేషన్లో ఉండి కూడా థర్డ్ పార్టీని మెయింటైన్ చేయడం, రిమూవ్ చేయకపోవడం, చేసిన తప్పే మళ్ళీ చేయడం, మూడో వ్యక్తుల వల్ల గొడవలు జరగడం, అలాంటివి ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఇక్కడ కొంతమందికి గొడవలు అయిన తర్వాత ఈ పర్సన్ భయం వల్ల సంథింగ్ భయం కనిపిస్తుంది, ఓవర్ థింక్ కనిపిస్తుంది. దానివల్ల ఈ పర్సన్ కంప్లీట్గా బ్యాక్ స్టెప్ అనేది ఈ పర్సన్ అంతా ఈ పర్సన్ వేయచ్చు, లేదా మీరైనా వేయచ్చు. ఈ పర్సన్ వల్ల ఈ గొడవల వల్ల ఎక్కువగా ఇలాంటి గొడవల వల్ల ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ వేసి ఉండొచ్చండి. మళ్ళీ ఓకే చేయడానికి ఆలోచిస్తున్నారు. మళ్ళీ రిలేషన్లోకి వస్తే మళ్ళీ ఇలాగే గొడవలు అవుతాయేమో అన్న ఆలోచన కూడా వీళ్ళకి ఉండొచ్చు. ఏ డెసిషన్ తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. మళ్ళీ ఇలాగే గొడవలు అవుతాయేమోనని ఆలోచిస్తున్నారు. మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, మిస్ అవుతున్నారు. ఈ రిలేషన్ని వాళ్ళకి వదులుకోవడం ఇష్టం లేదు. మళ్ళీ కంటిన్యూ చేయాలంటే సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని ఆలోచిస్తున్నారు. కానీ ఈ రిలేషన్ ఉండాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి. ఈ రిలేషనే కాదు, మీరు కూడా వాళ్ళ లైఫ్లో ఉండాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడైతే ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ మార్పు కూడా వస్తుంది. సైలెంట్గా ఉండొచ్చు, కానీ మిమ్మల్ని సీరియస్గానే తీసుకుంటున్నారు. సీరియస్గానే మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ థర్డ్ పార్టీని రిమూవ్ చేస్తారా లేదా అనేది డౌట్. ఎందుకంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీ పర్సన్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. అంటే థర్డ్ పార్టీ పేరెంట్స్ అయితే పేరెంట్స్ మాట వినడము, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండటము, మూడో వ్యక్తుల మాట వినడము, వాటి వల్లే మీకు గొడవలు రావడం లాంటివి కూడా జరగవచ్చు. స్టిల్ ఈ పర్సన్ మిస్ అవుతున్నారు, మిమ్మల్ని ఎక్కువగానే మిస్ అవుతున్నారు. ఈ గొడవల వల్ల చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు. మీకు మీ పర్సన్కి మధ్య మూడో వ్యక్తులు మూడు విషయాల వల్ల గొడవ అయితే ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు ఆ గొడవల వల్ల. ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. ఈ పర్సన్ ఇష్టం ఉన్నా మీకు దూరం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ ఎనర్జీ. సో ఇష్టమున్నా దూరంగా ఉంటున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు. పైకి సైలెంట్గా ఉన్న లోపల ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. లోపల మీరంటే ప్రేమ ఉంది, మళ్ళీ మీతో కలిసి ఉండాలని ఇంటెన్షన్ ఉంది. ఏదో రకంగా ఈ పర్సన్ మీ దగ్గరకు వస్తారు. అప్పుడు మీరు థర్డ్ పార్టీ ఒకవేళ ఉంటే థర్డ్ పార్టీ రిమూవ్ అవ్వాలి అనేది ఖచ్చితంగా థర్డ్ పార్టీ సృష్టిస్తున్నాయి. ఆ థర్డ్ పార్టీని మీరు రిమూవ్ చేసుకునేలాగా మీ పర్సన్ని మీరు చేయాలి. అంటే మీ పర్సన్కి మీరు మాట్లాడటం కానీ, గట్టిగా స్ట్రాంగ్గా చెప్పడం కానీ చేయాలి. అంటే కమిట్మెంట్ ఇవ్వకపోతే కమిట్మెంట్ ఇచ్చేలా చేసుకోవాలి. ఎందుకంటే ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది, కమిట్మెంటే స్ట్రాంగ్గా ఇవ్వలేకపోతారు ఈ పర్సన్. కమిట్మెంట్ కానీ స్ట్రాంగ్గా నిలబడలేకపోవడం కానీ, మూడో వ్యక్తుల వల్ల గొడవలు రాకుండా చూసుకోలేకపోవడం కానీ చేస్తున్నారు వీళ్ళు. సో మళ్ళీ మీరంటే ఇష్టం ఉందండి, మళ్ళీ వీళ్ళు మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ వస్తారు వీళ్ళు మీ దగ్గరికి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్న వీళ్ళ నుంచి మీకు యాక్షన్ వస్తుంది, బ్యాలెన్స్ వస్తుంది. వీళ్ళ నుంచి కాంటాక్ట్ అన్బ్లాక్లు జరుగుతాయి. వీళ్ళు సైలెంట్గా ఉన్నా మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. సో మీ ఎనర్జీస్, యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి. మీరు ఈ పర్సన్ని మళ్ళీ నమ్మి మోసపోతున్న ఫీలింగ్లో ఉన్నారు మీరు. ఈ పర్సన్ని నమ్మాలా లేదా? ఈ పర్సన్ కేవలం మీ కమిట్మెంట్ ఇవ్వట్లేదు అంటూ మీ రిలేషన్లో ఉంటే సరిగ్గా ఉండట్లేదండి, అదే మీ బాధ. ఈ పర్సన్ మీతో కరెక్ట్గా ఉండాలి, మీతో హ్యాపీగా ఉండాలి. మీరేమో ఎమోషనల్గా ఈ పర్సన్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఈ పర్సన్ ఏమో కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. మీకు మీ పర్సన్ కావాలి, కానీ కమిట్మెంట్తో కావాలి. డౌట్లతో కాకుండా కమిట్మెంట్తో కావాలి. మీకు రియూనియన్ కావాలి. మీరు కోరుకునేది మీ పర్సన్ మీ వైపు నిలబడాలి. మీ పర్సన్ని నమ్మాలంటే ఇక్కడ మీకు భయంగా ఉంది, అండ్ నమ్మాలా లేదా అని ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ని వదలలేకపోతున్నారు. ఇక్కడ కమిట్మెంట్ కోసం చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ఇవ్వట్లేదు ఈ పర్సన్. మీరు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చాలా
ఈ రిలేషన్లో చాలా ఫైట్ చేశారు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం. అండ్ మ్యారీడ్ వాళ్ళకు కూడా ఈ రిలేషన్లో ముందుకెళ్ళాలి అంటే ఈ పర్సన్ని నమ్మొచ్చా లేదా అనే భయం వేస్తుంది మీకు. కానీ ఈ పర్సన్ మీకు కావాలి అనిపిస్తుంది. అదే మీకు రెండు డౌట్లు ఉంటాయి. ఈ పర్సన్ని వదలలేకపోతున్నారు, కానీ ఈ పర్సన్ని నమ్మలేకపోతున్నారు. అంటే ఈ పర్సన్ని మీరు వదలలేరు, నమ్మలేరు. మీ ఎనర్జీ అలా ఉంది ఈ పర్సన్ గురించి. అంటే వదిలేద్దామా అంటే ఈ పర్సన్ మీద ఇష్టం ఉంది, కానీ రిలేషన్లో ఉందామా అంటే ఈ పర్సన్ మీద మీకు నమ్మకం లేదు. ఈ పర్సన్ ఉంటే ఇలాగే పదే పదే బాధపడుతూ ఉంటానేమో అని ఈ పర్సన్ మీద మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే నమ్మకం లేకపోవడం, ఈ పర్సన్ బాధ పెడుతూ ఉంటారు. ఈ రిలేషన్లో మీరు చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేశారు. మీరు కూడా కాల్ చేయకుండా అవాయిడ్ చేయడం, మీరు కూడా సైలెంట్ అవ్వడం, లేదా ఈ పర్సన్ మీరు కాల్ చేస్తుంటే మీ పర్సన్ అవాయిడ్ చేస్తుంటే మీరు సైలెంట్గా ఉండడం, లేదా మీరు కూడా కొన్ని సిచ్యువేషన్లో కాల్ చేయకుండా సైలెంట్గా ఉండడం. ట్రస్ట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి, బాధ కనిపిస్తుందండి. ఇక్కడ వాళ్ళు దూరం పెట్టారని మీరు బాధపడుతున్నారు, లేదా మీరు బలవంతంగా వాళ్ళు దూరం పెడుతున్నారు కాబట్టి మీరు దూరంగా ఉంటున్నారు. కానీ ఈ పర్సన్ని నమ్మాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు బాధపడుతున్నారు. ప్రేమ ఉంది, రిలేషన్ ఎండ్ అయిపోయింది, ఏమన్నా పెయిన్లో ఉంది. మీకు రిలేషన్ కావాలి, ఈ పర్సన్ మీద మీకు నమ్మకము లేదు. రెండింటి మధ్య ఉన్నారు మీరు. అటు వదలలేకపోతున్నారు, ఇటు ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నారు, వెళ్ళలేకపోతున్నారు, మళ్ళీ కలవాలి అనుకుంటున్నారు. మీ ఎనర్జీ మీకు కూడా చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అంటే అటు రిలేషన్ నుంచి వెళ్ళలేకపోతున్నారు, ఇటు ఉండలేకపోతున్నారు చెప్పాలి అంటే. ఎందుకంటే మీ పర్సన్లో మీకు మైనస్లు ఉన్నాయి, అది మీకు తెలుస్తున్నాయి, కానీ మీరు ఈ రిలేషన్ని వదలలేకపోతున్నారు. ఈ రిలేషన్లో మీరు మనశ్శాంతిగా లేరు. మూడో వ్యక్తుల గురించి గొడవలు కానీ, కమిట్మెంట్ ఇవ్వకపోవడం కానీ, ఈ పర్సన్ కరెక్ట్గా లేకపోవడం కానీ చాలా ఉన్నాయి. కానీ మీరు వదలలేకపోతున్నారు రిలేషన్ని. ఫైన్ చెప్పాలి అంటే మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ మళ్ళీ ఈ రిలేషన్లోనే ఉంటారండి. మీరు ఈ పర్సన్ని వదలడం అనేది చాలా కష్టం, ఎందుకంటే మీరు బాగా కనెక్ట్ అయిపోయారు. మీరు ఇబ్బంది పడుతున్నారు కానీ ఈ పర్సన్ని వదలట్లేదు. సో అది కొంచెం క్లియర్ చేసుకోండి, కొంచెం ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేయండి. మీరు అసలు గివప్ చేయట్లేదు. ఇంకా మారుతారేమో, రిలేషన్లో మార్పు వస్తుందేమో, బెటర్ అవుతుందేమో అనేది చూస్తున్నారు. మీరు ఇక్కడ పెయిన్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు మీతో బాగున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, లేదా వాళ్ళు మళ్ళీ అదే ఏదైనా తప్పు చేసినప్పుడు మళ్ళీ బాధపడుతున్నారు. మళ్ళీ వాళ్ళని నమ్ముతున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ వాళ్ళు సేమ్ బిహేవియర్ చేస్తారు, మళ్ళీ మీరు బాధపడుతున్నారు. అలాగే మీరు బాధపడుతున్నారు, మళ్ళీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే కనిపిస్తుంది ఇక్కడ. ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, కానీ ఎమోషనల్ ఎక్కువ ఉంది మీకు. అటాచ్మెంట్ స్ట్రాంగ్గా ఉంది. టోటల్గా మీరు ఈ పర్సన్ని వదలలేకపోతున్నారు. ఇక్కడ ఈ పర్సన్ తప్పు చేస్తున్నారు, అబద్ధాలు ఆడతారు అనేది ఉంది, అయినా కూడా ఈ పర్సన్ని మీరు వదలట్లేదు. రిలేషన్ నుంచి చాలాసార్లు బయటికి వెళ్ళడం కానీ, చాలాసార్లు వద్దనుకోవడం కానీ, మళ్ళీ ఆ పర్సన్ మాట్లాడడం కానీ మళ్ళీ నార్మల్ అయిపోవడం, మళ్ళీ మాట్లాడటం లాంటివి చేస్తారు. లేదా మీరే కాల్ చేసి మళ్ళీ మాట్లాడతారు, లేదా వాళ్ళు చేస్తే మళ్ళీ కూల్ అవుతారు. అంటే రిలేషన్లో మీరు సఫర్ అవుతున్నారు, కానీ రిలేషన్ వదిలిపెట్టట్లేదు. మీకు రిలేషన్లో అప్పుడప్పుడు హ్యాపీ, ఎక్కువ బాధ ఉంటుంది. చూసుకోండి, ఈ పర్సన్ సర్చ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు రిలేషన్లో ఉన్నారు కానీ కొంచెం సఫర్ అవుతున్నారు, రిలేషన్ని వదలలేకపోతున్నారు. స్టిల్ రిలేషన్ కోసం స్ట్రాంగ్గా నిలబడ్డారు. రిలేషన్ ఉంటే మీకు సంతోషం, అంటే ఆ పర్సన్ ఉంటే మీకు సంతోషం, కానీ ఆ పర్సన్ వల్ల మీరు బాధపడుతున్నారు. ట్రై చేయండి ఆ పర్సన్ని మార్చుకోవడానికి. యూనివర్స్ కన్ఫర్మేషన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ గురించి మీరు ఇచ్చే గైడెన్స్ చూద్దాం. అండ్ ఫ్యూచర్ కూడా చూద్దాం. వాళ్ళది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది, కొంతమందిది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి. మీ పర్సన్ మీ విషయంలో ఎఫర్ట్స్ పెడితేనే ఈ రిలేషన్ని కంటిన్యూ చేయండి. ఎఫర్ట్స్ పెడితేనే ఈ రిలేషన్లో మీ పర్సన్లో మీరు చూడాల్సింది ఎఫర్ట్స్. మీకోసం నిలబడుతున్నారా, మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారా, మీకోసం నిలబడుతున్నారా అనేది మీరు చూడండి. మీరు చూడాల్సిందల్లా అదే. మీరు చూడాల్సిందంతా ఈ రిలేషన్లో ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారా, ఈ పర్సన్ ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండరు, ఈ పర్సన్ వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వడం, వెళ్ళినప్పుడు బాధపడడం. మీరు ఇవి కాదు చూడాల్సింది, వీటిని బట్టి కాదు మీరు ఉండాల్సింది. అంటే
50 రోజులు అంటే 8 రోజులు బాధపడి ఏదో 2 రోజులు వాళ్ళు బాగా చూసుకోగలే పొంగిపోవటం కాదు మీరు చేయాల్సింది. అంటే వాళ్ళు మీకోసం స్ట్రాంగ్‌గా నిలబడుతున్నారా, ఎఫర్ట్స్ పెడుతున్నారా, అప్పుడే మీరు ఈ పర్సన్‌ని మీరు నమ్మాలండి. లేకపోతే మీకు బాధ మళ్ళా మళ్ళా రిపీట్ అవుతుంది. సో ఈ పర్సన్ ఇక నుంచైనా ఈ పర్సన్ మీకు ఎఫర్ట్స్ పెడుతున్నారా, ఈ పర్సన్ మీకోసం నిలబడుతున్నారా, అలా చేస్తేనే ఈ పర్సన్ని నమ్మండి. ఓకేనా? యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో ఫ్యూచర్ అండ్ రీయూనియన్. సో మీ రిలేషన్లో ఒక పెయిన్ ఎండ్ అవ్వబోతుంది, ఏదైనా ఒక సైకిల్ ఎండ్ అవుతుంది. రిలేషన్ మళ్ళీ కంటిన్యూషన్ రీయూనియన్కి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ కొన్ని నిర్ణయాలు మీరు మాట్లాడుకోవాలి. కొన్ని వాళ్ళు మీరు అడిగినవి వాళ్ళు చేస్తేనే రిలేషన్ ముందుకెళ్ళింది. ఇద్దరి మధ్య అటాచ్మెంట్ ఉంది, స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఒకరినొకరు వదిలిపెట్టట్లేదండి రిలేషన్లో, అది కనిపిస్తుంది. సో మీరు కొంచెం ఫ్రీగా మాట్లాడుకుంటే మీ రిలేషన్ ముందుకెళ్ళే ఛాన్సెస్లు ఉన్నాయి. సో మనసులో ఏమున్నా బయటకు చెప్పేయండి, ఫ్రీగా మాట్లాడండి. మీరు మనసు విప్పి మాట్లాడుకొని ఇక్కడ ఒకరిని ఒకరు స్ట్రాంగ్గా కావాలి అని అయితే అనుకుంటున్నారు. ఎవరిని వదిలిపెట్టే సిచ్యువేషన్లో అయితే లేరు, స్ట్రాంగ్గా కావాలి అని అనుకుంటున్నారు. సో మీ రిలేషన్లో సైకిల్ ఎండ్ అయిపోయి కొత్తగా మళ్ళీ నో బిగినింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైతే బ్యాడ్ ఇంతవరకు జరిగిందో అది ఎండ్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట రిలేషన్. మళ్ళీ కంటిన్యూషన్ రీయూనియన్ ఉంది. సో అంటే ఈ రిలేషన్ ఏంటంటే చక్కగా కూర్చొని మాట్లాడుకొని ఎవరి వాళ్ళ తప్పులు ఉంటే వాళ్ళకి మీరు చెప్పడం కానీ, మీరు ఎంత సఫర్ అవుతున్నారు వాళ్ళకి అర్థమయ్యేలా చేయడం కానీ, మీరు కూడా ఒకసారి క్లియర్గా ఆలోచించి రిలేషన్ ఎటువైపు ఉంది ఏంటి అనేది మీరు కూడా ఆలోచించాలి. ఒకరిని ఒకరు వదిలిపెట్టట్లేదు, ఇంకా రిలేషన్లో స్ట్రాంగ్గా ఉండడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఉంటారు, కానీ అప్పుడప్పుడు కొంచెం సఫర్ వస్తూ ఉంటుంది. అంటే అప్పుడప్పుడు మాట్లాడుకోకుండా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈగో ఉండడం, యాటిట్యూడ్ ఉండడం అలా జరుగుతుంటే మళ్ళీ మీరు ఒకరినొకరు వదిలిపెట్టరు. అంటే మీరు గొడవ పడుతూ ఉంటారు కానీ కలిసి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో కొంచెం కూర్చొని మ్యాటర్ సెటిల్ చేసుకుంటే ఆ కొంచెం గొడవలు కూడా రాకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో 222 అని పెట్టండి. మీకు కూడా ఎక్కువగా రిలేషన్లో ఏంజల్స్ నెంబర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి, బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కొంతమందికి డ్రీమ్స్లో కూడా కనపడుతూ ఉంటారు. ఏంజల్స్ నెంబర్స్ కూడా కనిపిస్తాయి మీకు మీ రిలేషన్లో మార్పులు వచ్చే ముందు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి మన వీడియోని షేర్ చేయండి, హెల్పింగ్గా ఉంటాయి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.